నా చేయి తాడి చెట్టు మీద కాదు గోల్కొండ కోట మీద పడాలి అని నినదించిన సామాజిక యోధుడు సర్వాయి పాపన్న వారసులు తెలంగాణ గౌడన్నలు. చెట్టు ఎక్కే ప్రతి గౌడన్న జీవితానికి కొండంత అండే కాటమయ్య రక్ష. ప్రాణం విలువ తెలిసిన గొప్ప నాయకుడిస్తున్న కానుకే కాటమయ్య రక్ష. తాడి చెట్టును ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న గీత కార్మికులు చారిత్రక నేపథ్యమున్నవారు. ఒక్క చెట్టును మానవ వనరుగా మార్చిన గొప్ప శాస్త్రవేత్తలు. మనిషికి ప్రకృతికి మధ్య ఉండే సజీవమైన అనుబంధమే వీరి జీవనం. అయితే కల్లుగీత కార్మికులు అన్ని కాలాల్లో చెట్లనెక్కడం కష్టమైన పని. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అందుకే గీత కార్మికుల జీవన స్థితిగతులను అధ్యయనం చేసి వారి వృత్తిని ఆధునీకరించే క్రమంలో కులవృత్తిని ఆచరించే వారి జీవితాలకు అండగా ఉండాలి అనే తపనతో ఒక విప్లవాత్మకమైన సంస్కరణకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారి ఆధ్వర్యంలో కాటమయ్య రక్ష ఎంతో పరిశోధనతో ఎన్నో ట్రయల్స్ తర్వాత బయటకు తీసుకురావడం జరిగింది. చెట్టు ఎక్కే ప్రక్రియలో మీ సాధనాలకు సమపాళ్లుగా విలీనమయ్యే విధంగా ఈ కిట్ రూపొందించబడింది. కాటమయ్య రక్షతో కల్లుగీత వృత్తి సురక్షితమైన వృత్తిగా మారుతుందని, ఆధునిక భద్రతా పరికరాలతో కల్లుగీత కార్మికుల భవిష్యత్తుకు ఊపిరవుతుందని ప్రజాప్రభుత్వం విశ్వసిస్తోంది. మోడువారిన జీవితాలకు భరోసాను కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలన్న దృఢ సంకల్పంతో ఈ కాటమయ్య రక్షను చెట్టు ఎక్కే ప్రతి గౌడన్నకు కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.